గ్యాస్ట్రోఈసోఫెగల్ రిఫ్లెక్స్ వ్యాధి అనేది ఆహార నాళానికి జీర్ణాశయానికి మధ్యలో ఉన్న కవాటం దెబ్బతినటం వల్ల వచ్చే నొప్పి. మనం తినే ఆహారం కిందకు వెళ్లకుండా యాసిడ్ పైకి రాకుండా ఉండాలంటే కవాటం తన విధిని నిర్వర్తించాలి. అయితే ఈ కవాటం దెబ్బతిన్నప్పుడు యాసిడ్ పైకి రావటం వల్ల ఛాతీలో మంట, తేన్పులు వచ్చి రోగిని అసౌకర్యానికి గురి చేస్తాయి. గ్యాస్ట్రోఈసోఫెగల్ రిఫ్లెక్స్ వ్యాధికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనం తిన్న ఆహారం ఆహార నాళం ద్వారా కడుపులోకి వెళ్తుంది. ఈ ఆహార నాళం ఆహార కోశంలోకి దారి తీస్తుంది. ప్రతి ఒక్కరికి ఆహార నాళం, ఆహార కోశం ఈ రెండింటి జంక్షన్లో ఆహారం పైకి వెళ్లకుండా ఒక వ్యవస్థ ఉంటుంది. కడుపులోకి ఆహారం వచ్చిన తరువాత అక్కడ్నుంచి జీర్ణమయ్యే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఆమ్లం పైకి ఎగజిమ్ముతున్నా, ఆహారం జీర్ణం కావడానికి తగినంత ఆమ్లం అక్కడ లేకపోయినా దాన్ని భర్తీ చేసేందుకు మరింత ఆమ్లం ఉత్పన్నమవుతుంది. దాంతో అది కడుపు కండరాల మీద ప్రభావం చూపి అక్కడ స్టమక్ అల్సర్ వచ్చేలా చేస్తుంది. ఇది ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు. ఆహార నాళానికి, జీర్ణాశయానికి మధ్యలో ఉన్న కవాటం దెబ్బతినడం వల్ల గ్యాస్ట్రోఈసోఫేగల్ రిఫ్లెక్స్ సమస్య మొదలవుతుంది. ఆహారం కిందికి వెళ్లేలా, యాసిడ్ పైకి రాకుండా ఉండేలా కవాటం తన విధిని నిర్వర్తిస్తుంది. అయితే ఈ కవాటం దెబ్బతిన్నప్పుడు యాసిడ్ పైకొచ్చి ఛాతిలో మంట, తేన్పులు, పడుకుని లేవగానే దగ్గు, నోరు చేదుగా అనిపించడం, ఆహారం నోట్లోకొచ్చినట్టుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మసాలా పదార్థాలు ఎక్కువగా తినడం, కలరింగ్ ఏజెంట్స్ వాడిన పదార్థాలు తినడం, సమయానికి భోజనం చెయ్యకపోవడం, ఎక్కువగా ఒత్తిడికి లోను కావడం వంటి కారణాల వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా ఇందుకు కొంతవరకు కారణమవుతుంది. మన అన్నం తినే ద్వారం అంటే ఈసోఫేగస్, అది స్టమక్లోకి వెళ్తూ ఉంటుంది. ఆ జీ జంక్షన్ కొంచెం మనకు అంటే రిలాక్స్గా ఉన్నా కానీ, లేకపోతే ప్యాట్లెస్గా అంటే లూజ్గా ఉన్నా కానీ, లేకపోతే మన స్టమక్ జంక్షన్ అనేది ముందుకి పైకి కదులుతూ ఒక హైటస్ హెర్నియా లాగా ఉన్నా కానీ ఈ గర్డ్ అనే డిసీజ్ వస్తూ ఉంటుంది. గర్డ్లో ముఖ్య ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆల్మోస్ట్ పొట్టలో ఉండవలసిన యాసిడ్ చాలా వరకు ఏంటంటే డైజెషన్ అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళిపోవాలి. అటువంటి యాసిడ్ కిందకి వెళ్లకుండా పైకి ఎప్పుడైతే వస్తుందో హార్ట్ బర్న్ అంటాం, హార్ట్లో మంట రావటం హార్ట్ బర్న్ అంటాం. దీన్ని ఏంటంటే ఒక్కొక్కసారి హార్ట్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి గుండె నొప్పిని కూడా మిడ్ నైట్లో కానీ అంటే హార్ట్ అటాక్ లాగా అనుకొని చాలాసార్లు ఎమర్జెన్సీలో అంటే హాస్పిటల్కి రావాల్సి వస్తూ ఉంటుంది. సాధారణంగా మన అన్నం తినేటప్పుడు ఈసోఫేగస్ కాంట్రాక్ట్ అయ్యి మన పొట్టలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. పొట్ట కాంట్రాక్ట్ అయ్యి కిందకి ఆహారం అనేది యాసిడ్తో కలిసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే యాసిడ్ ప్రొడక్షన్ పెరిగినప్పుడు, మన జంక్షన్ లూజ్గా ఉన్నప్పుడు అది పైకి వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా రిఫ్లెక్స్తో పాటు రిగర్జిటేషన్ అంటాం. రిగర్జిటేషన్ అంటే ఏంటంటే మనం తీసుకున్న ఆహారం కూడా గొంతులోకి రావటం. అందుకని నిద్ర పోయేటప్పుడు అంటే మనం నార్మల్గా ఉన్నప్పుడు అన్ని స్పింక్టర్స్ యాక్టివ్గా ఉంటాయి. రాత్రి పనుకున్నప్పుడు ఈ మజిల్ రిలాక్స్ అయినప్పుడు పొట్టలో ఉన్న యాసిడ్ ఒకసారి గొంతులోకి రావటం, నిద్రపోయినప్పుడు అదే కొన్నిసార్లు చాలా సివియర్గా ఉన్నప్పుడు ఊపిరితిత్తుల్లోకి కూడా వెళ్ళి ఒక్కొక్కసారి గొంతులో ఒకలాగా ఇరిటేషను, కొంతమందికి ఏంటంటే కొంచెం క్రానిక్ స్టేజెస్లో కొంచెం నిమోనియాస్ అలాంటివి కూడా వస్తాయి. అందుకని అసిడిటీ రిఫ్లెక్స్ అనేది మీకు ఉందా చూసుకోవడం చాలా అవశ్యం. ఇంకొకటి ముఖ్య కారణం, ఈ రిఫ్లెక్స్ అనేది చాలా మందిలో ఎప్పుడు ఉన్నా కానీ బరువు పెరగటం వల్లనో రిఫ్లెక్స్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ జంక్షన్ లూజ్గా ఉన్నా బరువు పెరగటం వల్ల ఈ హైటస్ అనేది కొంచెం లూజ్ అయ్యి రిఫ్లెక్స్ పెరిగి దానివల్ల అసిడిటీ అనేది వస్తూ ఉంటుంది. పొట్టలో మంట ఏ వయసు వారిలోనైనా రావచ్చు. కానీ 40 ఏళ్లు పైబడి ఉన్నవారిలో ఈ లక్షణాలు కనిపించినప్పుడు, ఆకలి తగ్గడం, వాంతి చేసుకున్నప్పుడు రక్తం కనిపించడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు తప్పకుండా ఎండోస్కోపీ చేయాలి. కొంతమంది ఎండోస్కోపీ చేయించుకోవాలంటే భయపడతారు. అటువంటి వారికి మత్తుమందు ఇచ్చి చేస్తారు. ఇతర ఆరోగ్య సమస్యలుండి మత్తిచ్చే అవకాశం లేనప్పుడు, ఎండోస్కోపీ తట్టుకోలేకపోయినప్పుడు వర్చువల్ ఎండోస్కోపీని వైద్యులు సూచిస్తారు. వైద్యులు ముందుగా 6 వారాల పాటు మందులు సూచిస్తారు. అప్పటికీ లక్షణాలు తగ్గకపోతే మరో 6 వారాల పాటు మందులిస్తారు. చాలా వరకు ఈ చికిత్సతోనే తగ్గిపోతుంది. కొంతమందిలో ఈ మందులతో తగ్గదు. అటువంటి వారికి సర్జరీ అవసరమవుతుంది. దీన్ని ఫండోప్లికేషన్ సర్జరీ అంటారు. ఒకటి ముఖ్యంగా ఏంటంటే కొంచెం మనం బరువు తగ్గటం, తీసుకునే ఆహారం అనేది స్టమక్ ఎక్కువ ఫుల్గా తిన్నప్పుడు అంటే నిండా తిన్నప్పుడు ఏంటంటే
ఆటోమేటిక్గా కొంత పార్ట్ అంటే స్టమక్ కాంట్రాక్ట్ అయినప్పుడు కిందకి వెళ్తుంతో పాటు పైకి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ ఫుడ్ అంటే తక్కువ మోతాదులో రెగ్యులర్గా తీసుకుంటే అలాంటి రిఫ్లెక్స్ తగ్గించవచ్చు. ఇంకొకటి, మనం వాటర్ అంటే అన్నం తిన్న వెంటనే ఎక్కువ వాటర్ తాగేసామంటే అది రిఫ్లెక్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అందుకని అన్నం తిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు వాటర్ తాగితే మీకు బెటర్గా ఉంటుంది. ఇలా రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళు వీలైనంత వరకు కొంచెం ఒక 2 hours లేక 2.5 hours గ్యాప్ ఇచ్చి పనుకుంటే చాలా బెటర్. రిఫ్లెక్స్ ఉంది కదా అని చెప్పేసి మెడిసిన్స్ అంటే యాసిడిటీ మెడిసిన్స్ అవన్నీ కూడా రెగ్యులర్గా వాడుతుంటారు. వాడటంతో పాటు ఒక్కసారైనా ఎండోస్కోపీ చేసి ఏదన్నా అంటే బ్యారెట్స్ ఈసోఫేగస్ అంటాం, అంటే ఎక్కువగా రిఫ్లెక్స్ వచ్చినప్పుడు కొన్ని లేట్ స్టేజెస్లో అసిడిటీతో పాటు క్యాన్సర్స్ అలాంటివి అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటివి ఏమైనా ఉన్నాయని ఒక్కసారి ఎండోస్కోప్ చేయించుకోవటం. ఇంకొకటి, ఒక్కొక్కసారి పిత్తాశయంలో రాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ అసిడిటీ రిఫ్లెక్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ అన్నీ చేసిన తర్వాత కూడా మీరు నార్మల్గా ఉంటే మానోమెట్రీ అని ఒక టెస్ట్ చేస్తూ ఉంటాం. మానోమెట్రీలో ఏం తెలుస్తూ ఉంటుందంటే, ఒకటి మన స్పింక్టర్ అంటే మన ఈసోఫేజియల్ కాంట్రాక్షన్ సరిగ్గా ఉన్నాయా లేవా, లేకపోతే మన జీ జంక్షన్ అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ జంక్షన్ కరెక్ట్గా రిలాక్స్ అవుతుందా, అలాంటి వాటికి మనం సరైన ట్రీట్మెంట్ ఇచ్చామంటే పేషెంట్ రిలీఫ్ ఎక్కువ వస్తుండొచ్చు. ఇంకొకటి 24-hour pH మానిటరింగ్ అంటాం. అంటే 24 hours ఎన్నిసార్లు మీకు యాసిడ్ పైకి రిఫ్లెక్స్ వస్తుంది మనం చూసుకున్నప్పుడు ఏంటంటే కొంతవరకు మనం మెడిసిన్ సరిపోతుందా, లేకపోతే లేట్ స్టేజెస్లో ఏంటంటే మనము ఆ స్పింక్టర్ని టైట్ చేయటం అంటే ఫండోప్లేకేషన్ లాంటి సర్జరీస్ కూడా లేట్ అంటే క్రానిక్ గర్డ్ ఉండేసి మందులతో కూడా రిలాక్సేషన్ ఏం అవ్వట్లేదు, అనటామికల్ డిఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయేమో చూసుకున్న తర్వాత అవసరమైతే ఫండోప్లేకేషన్స్ అన్నీ కూడా మానోమెట్రీని పట్టి మనం చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. మందుల వల్ల కూడా ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అయితే చిన్న వయసులో ఈ సమస్య వచ్చినప్పుడు ఆపరేషన్ ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే దీర్ఘకాలం మందులు వాడటం సాధ్యం కాకపోవచ్చు. ఈ సమస్యకు దూరంగా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలేంటో చూద్దాం. సమయానికి భోజనం చేయాలి. మసాలా పదార్థాలు మానేయాలి. కూల్ డ్రింక్స్ తాగకూడదు. నూనె పదార్థాలు తీసుకోకూడదు. నెమ్మదిగా తినాలి. తిన్న వెంటనే పడుకోకూడదు. భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు నడవాలి. కడుపు నిండా తినకూడదు. పొగ త్రాగడం, మద్యపానం మానేయాలి. ఏ వయసు వారినైనా ఇబ్బంది పెట్టే ఈ గ్యాస్ట్రో ఈసోఫెగల్ రిఫ్లెక్స్ వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ వ్యాధికి సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యుని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకుని మందులు వాడండి. ఆరోగ్యంగా ఉండండి.